ప్రపంచంలోని పేరొందిన పట్టిసీమ శైవక్షేత్రం భక్త సంద్రమైంది. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చారు. గోదావరి నది మధ్యలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు గోని సంచులతో నింపిన ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆదయ్య, ఈవో ఎస్ఎస్ సంగమేశ్వర శర్మ పర్యవేక్షణలో పట్టిసీమ శైవక్షేత్ర ఉత్సవాలు కన్నుల పండుగ జరుపుతున్నారు. వేకువజామునే శివలింగాకారానికి అభిషేకాలు చేశారు. గోదావరిలో ఇసుక తెన్నులపై వివిధ రకాల ఫ్యాన్సీ తిరుబండరాల దుకాణాలను ఏర్పాటు చేశారు. గుర్రాలపై సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భారీ స్థాయిలో తరలివచ్చారు. క్షేత్రపాలకుడు నారాయణ స్వామి, అమ్మవారి ఆలయాలు, అన్యశ్రీ పుణ్యశ్రీ ఆలయాలు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి తదితర దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు. ఓం నమ శివాయ. ఏలూరు జిల్లా పోలవరం మండలము పట్టిసీమ గ్రామంలో వేయించేసి ఉన్న వీరేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ రోజు అనగా 8/3/2024 శుక్రవారము మహాశివరాత్రి సందర్భముగా శ్రీ స్వామివారికి భక్తులు 2 గంటల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ లో వేసి ఉన్నారు. అదే విధముగా ఈ రోజు మా ధర్మకర్త మండలి వారు ప్రథమ అభిషేకం అనంతరము స్వామివారి దర్శనానికి ప్రజల్ని అనుమతించడం జరిగింది. ఈ భక్తులకు సౌకర్యార్థము ఉచిత దర్శనము, 20 రూపాయల దర్శనము, 50 రూపాయల దర్శనము, 300 రూపాయల దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దర్శనానికి ఏ విధమైన ఆటంకం లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ ద్వారా అతి త్వరగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించమని భక్తులకు కోరుచున్నాను.